దాన్ని ప్రజలు హర్షిస్తున్నారు. కేవలం ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఒక్కటి కొంచెం బీజేపీ తప్ప ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారు. మొన్న చూడండి 9 రోజుల్లో 9,000 కోట్లు ఏంది అది. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇక మాగంటి సునీతకి ఇవ్వాలనేది మరి బాయికాడ ఉన్న పెద్ద మనిషి కేసీరావయ్య నిర్ణయానికి వచ్చిండు. బాయికాడ ఉంటాడు, ఉన్న పనులన్నీ చేస్తాడు, ఒక్కటిసారి కాదు కడుపు నిండా తినడు పోయి బాయికాడ అన్నాడు. అంతే ఎట్లా ఉండనిస్తాము, గుంజుకొస్తారు పట్నం. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? నువ్వు నిజంగా 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా తెలంగాణకు చేసినావు, చేసి ఎన్ని కోట్లు సంపాదించుకున్నావు, నీ కుటుంబాస్తులు ఎక్కడ పెరిగినాయి, నీ బిడ్డది ఎంత, నీ కొడుకుది ఎంత, ఇలా ఉన్నోళ్ళందరూ విచారణ పాలవుతురు. బిడ్డ జైలు పాలైంది. ఎవరు బిడ్డ అంటారు? పెద్ద మనిషి బిడ్డనే కదా. మరి పెద్ద మనిషికి బాధ్యత ఏముండే? తెలంగాణ ప్రజలు నేను మొట్టమొదటిగా రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న ఒక ముఖ్యమంత్రిని ఇస్తే గీ గలీజ్ పనులు చేసేది, ఈ లుచ్చా పనులు చేసి నీకేం తక్కువైంది? ప్రజలు అధికారం ఇచ్చిర్రు, జీతం ఇచ్చిర్రు, ఉండనీకి ఇల్లు ఇచ్చిర్రు, తిననీకి తిండి ఇచ్చిర్రు. ఈ అవినీతి సొమ్ముతోని బిడ్డ వాయే రేపు కొడుకు పోవట్టే, ఎల్లుండి నువ్వు వాడుతీవి. ఇదంతా దేనికి సంబంధించింది?